ఏపీలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రైతులు పంట నష్టపోయారు. అక్కడక్కడ ప్రజల ఆస్తి కూడా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అలాగే ఏపీ ప్రభుత్వం తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువులు, కొంత ఆర్థిక సాయం కూడా ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం సాయం తక్కువగా ఉంది అని ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ ట్వీట్ చేశారు. అందులో వరదల సమయంలో వైఎస్ జగన్ గారు సీఎంగా ఉంటే 2,000 నుంచి 3,000 ప్లస్ రేషన్ కిట్టు, ఇంటి నష్టం జరిగితే 10,000 నుంచి 1,20,000 వరకు, అట్లాగే పంట నష్టం ఏమైనా సంభవిస్తే ఎకరాకు 5,000 రూపాయల నుంచి 10,000, మరణం ఏమైనా సంభవిస్తే 5,00,000 రూపాయల సహాయం ఇంటి తలుపు వద్దకే అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు బాబు గారు సర్కారు కాబట్టి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు, కుటుంబానికి 3,000 నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఇది చాలా దారుణము అనేటటువంటి విధంగా చెప్తున్నట్టయితే మత్స్యకారులకు 50 కిలోలు చొప్పున బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల్ని కూడా ఉచితంగా పంపిణీ చేయాలని కూడా ఆదేశించారు. అలాగే తుఫాను సమయంలో పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి కుటుంబాలకు 25 కిలోల బియ్యము, నిత్యావసరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసర పంపిణీ అవసరమైన చర్యలు తీసుకోవనే బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఉండుంటే ఈ తుఫానుకి ప్రజలకు అన్ని రకాలుగా కూడా బాగుండేది అనేటటువంటి చెప్పిన మీరైతే ఏమంటారు? నమస్తే.